ఒక ఊరిలో రాజుగారు ఉండేవారు. ఆయనకు 3 కుమార్తెలు. రాజుగారికి వృద్ధాప్యం రావడంతో తన తరువాత రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలో తెలుసుకోవాలనుకున్నారు. ఒకరోజు ఆయన తన 3 కుమార్తెలను పిలిచి, మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి అని అడిగారు. పెద్ద కుమార్తె, నాన్నా, నేను మిమ్మల్ని బంగారంలా ప్రేమిస్తున్నాను అంది. రెండవ కుమార్తె, నాన్నా, నేను మిమ్మల్ని వజ్రంలా ప్రేమిస్తున్నాను అంది. చిన్న కుమార్తె, నాన్నా, నేను మిమ్మల్ని ఉప్పులా ప్రేమిస్తున్నాను అంది. చిన్న కుమార్తె మాట విని రాజుగారు కోపగించుకున్నారు. ఉప్పులా ప్రేమిస్తావా? నీకు నా ప్రేమ విలువ తెలియదు అని ఆమెను దూరంగా పంపించేశారు. కొన్ని రోజుల తరువాత రాజుగారికి అనారోగ్యం చేసింది. ఆయనకు ఏ ఆహారం రుచించలేదు. వైద్యులు కూడా ఏమీ చేయలేకపోయారు. అప్పుడు చూసి వెళ్ళిపోతున్నారు, కాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్న కుమార్తె రాజుగారికి వంట చేసి పంపించింది. ఆ వంటలో ఉప్పు సరైన మోతాదులో ఉండడంతో రాజుగారికి రుచిగా అనిపించింది. రాజుగారికి అప్పుడు అర్థమైంది, ఉప్పు ఎంత ముఖ్యమో. ఉప్పు లేనిదే ఏ ఆహారానికి రుచి ఉండదు. అలాగే చిన్న కుమార్తె తన ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపించిందని ఆయన గ్రహించారు. రాజుగారు చిన్న కుమార్తెను పిలిపించి ఆమెను క్షమించారు. ఆమెకే రాజ్యాన్ని అప్పగించారు. నీతి: ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలి. నిజమైన ప్రేమ విలువను గుర్తించాలి. ప్లీజ్ లైక్, షేర్, subscribe for more videos and hit the bell icon to get notification.